శ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. పాలిసెట్లో భాగంగా మనకి సెట్స్ మీద అండి, సెట్స్ మీద మనకి ఒక 5-6 క్వశ్చన్స్ వస్తాయి. మామూలుగా అయితే మనకి టెక్నోమెట్రీ కంప్లీట్ అయింది, ఇప్పుడు సెట్స్ అండి. సెట్ అంటే మామూలుగా మన డెఫినేషన్ ప్రకారం సెట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే మన ఇన్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ దిస్ యూనివర్స్ వెదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ రెఫర్డ్ యాజ్ ఆబ్జెక్ట్ అంటామండి. అంటే సచ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్లో మనకి వెల్ డిఫైన్డ్ అని చెప్పాలంటే మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. అంటే క్లాస్లో ఉన్న 10 మంది స్టూడెంట్ యొక్క మనం వెయిట్ని మెజర్ చేయాలంటే మనం ఒక్కొక్క స్టూడెంట్ యొక్క వెయిట్ని మనం మెజర్ చేసి చెప్పొచ్చు. అలాగే మనకి ఇది వెల్ డిఫైన్డ్ సెట్ అవుతుందండి. అలాగే నాట్ వెల్ డిఫైన్డ్ సెట్ అంటే మామూలుగా అయితే మన ఆ 10 స్టూడెంట్ యొక్క ఐక్యూని రెఫర్ చేయాలంటే మనకి అంటే మాస్టర్ ఇచ్చే క్వశ్చన్స్ మీద ఆధారపడి ఉంటుంది పిల్లల ఐక్యూ అనేది. అంటే మన మాస్టర్ మారితే క్వశ్చన్స్ మారుతాయి కాబట్టి పిల్లలు కూడా మారుతారు ఐక్యూ పరంగా. కాబట్టి ఇది నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. అలాగే మనకి ఆల్ఫాబెట్లో ఉన్న వొవెల్స్ ఏమవుతుందంటే వెల్ డిఫైన్డ్ అవుతుందండి. అలాగే భారతదేశంలో ఉన్న బ్యూటిఫుల్ బాయ్స్ అంటే మనకి ఇది నాట్ వెల్ డిఫైన్డ్ సెట్ అవుతుంది. అంటే మామూలుగా అయితే సెట్ అంటే మనం వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నామండి. అంటే సెట్ డెఫినేషన్ ప్రకారం వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. మామూలుగా సెట్స్ని మనం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తామండి. అంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అలాగా. మామూలుగా అయితే ఎక్స్, వై, జెడ్ ఇలాగా క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. ఇలాగ సెట్లో ఈ ఆబ్జెక్ట్స్ని మనం మామూలుగా అయితే ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ అని అంటామండి. మామూలుగా అయితే వీటిలో బబుల్స్ తీసుకుంటే ఏఈ, ఐ, ఓయు, ఐఓయు అంటే వీటిని ఏమంటామంటే ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ అని అంటామండి. ఈ ఆబ్జెక్ట్స్ని ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్ అంటే మనం మామూలుగా అయితే ఎలా సెట్ రిప్రజెంట్ చేస్తామంటే మనకి ఒకటి రోస్టర్ ఫామ్ ఒకటి ఉందండి, రోస్టర్ ఫామ్ ఒకటి. అలాగే రెండోది సెట్ బుల్టర్ ఫామ్ ఉంది. రోస్టర్ ఫామ్ అంటే ఏం లేదండి, మనకి మామూలుగా ఇలాగా ఒక సెట్ కింద తీసుకుని మనకి ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ని ఇలాగా కామాతో వేరు చేసి ఒక బ్రాకెట్లో రాస్తే దీన్నే రోస్టర్ ఫామ్ అంటారు. ఇది ఇలాగా ఏఈఐఓయు. అంటే ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అంటే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక కామన్ ప్రాపర్టీని మనకి కామన్ ప్రాపర్టీ ఉంటే వాటిని ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటామండి. అంటే ఎక్స్ ఇలా మనం రాసి ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10 అయితే లెస్ దెన్ 10 అండి. ఇది సెట్ బిల్డర్ ఫాము. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్లో మనకి రోస్టర్ ఫామ్ ఒకటి, సెట్ బిల్డర్ ఫామ్ ఒకటి. మామూలుగా అయితే మనకి ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్నేమో స్మాల్ లెటర్స్తో రాస్తాం, సెట్స్నేమో క్యాపిటల్ లెటర్స్తో రాస్తామండి. అంటే మామూలుగా అయితే మనకి సెట్ని అంటే ఎంటీ సెట్ అండ్ మామూలుగా సెట్స్ టైప్ ఆఫ్ సెట్స్లో మనకి టైప్స్ ఆఫ్ సెట్స్లో మనకి ఎంటీ సెట్టు, అలాగే సింగిల్టన్ సెట్టు, అలాగే ఫైనైట్ సెట్టు, ఇన్ఫైనైట్ సెట్ అండి. ఎంటీ సెట్ అంటే సెట్లో ఎలిమెంట్స్ ఏమి లేకపోతే మనం ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏమి లేకపోతే దాన్ని ఏమంటాం అంటే ఎంటీ సెట్ అంటాం. ఎంటీ సెట్ని ఎలా రాస్తామంటే మనం పై ఆర్ అంటే ఎలిమెంట్స్ ఏమి లేకపోతే ఎంటీ సెట్ అంటాం. ఓన్లీ సింగిల్టన్ సెట్ అంటే మనకి ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే దాన్ని ఏం రాస్తామంటే సింగిల్టన్ సెట్ అంటామండి. ఇది సింగిల్టన్ సెట్. అంటే అలాగే మనకి ఫైనైట్ సెట్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఫైనైట్ సెట్ అంటాం. అంటే ఇలాగా ఫైనైట్ సెట్ అంటే ఏఈఐఓయు అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అండి. ఇది ఫైనైట్ సెట్.
ఇన్ఫైనైట్ సెట్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాం. అంటే న్యాచురల్ నెంబర్స్ అలాగే 1 2 3 4 అప్ టు సో ఆన్ ఇది ఇన్ఫైనైట్ సెట్. జెడ్ ఆఫ్ ఇంటిజర్స్ కూడా ఇన్ఫైనైట్ సెట్ అవుతుందండి. అలాగే మనకి ఇప్పుడు మామూలుగా అయితే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం చెప్పడానికి మామూలుగా సెట్ ఏ అయితే ఎన్ ఆఫ్ ఏ అని రాస్తామండి. సెట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ కార్డినాలిటీ ఆఫ్ ఏ అని రాస్తాం. అంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏలో ఉన్న డిస్టింక్ట్ ఎలిమెంట్స్ నెంబర్స్ని మనం ఏమంటామంటే ఎన్ ఆఫ్ ఏ అంటాం. కార్డినాలిటీ ఆఫ్ ఏ అండి. దీని కార్డినాలిటీ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం ఇది 5 అండి. అంటే మనం రెండు సెట్స్ ఈక్వల్ సెట్స్ అని ఎప్పుడు చెప్తా ఉంటే మామూలుగా అయితే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి. అంటే ఏలో మనకి 1 2 3 ఉన్నాయనుకోండి, అలాగే అలా బీలో 3 2 1 అంటే ఏలో ఎలిమెంట్స్ బీలో ఎలిమెంట్స్ సేమ్ ఉంటే ఈక్వల్ సెట్స్ అంటామండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అలాగే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే ఓన్లీ ఎలిమెంట్స్ మాత్రమే. అంటే ఏలో మనకి ఏలో ఎలిమెంట్స్ 5 ఉన్నాయి, అలాగే బీలో ఎలిమెంట్స్ కూడా ఒక 5 ఉంటే అంటే ఈక్వల్ కాకర్లేదండి. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే ఈక్వివాలెంట్ సెట్ అంటాము. ఈక్వివాలెంట్ సెట్ అండి. మనం ఒకసారి ఫస్ట్ కాడి నుంచి ఒకసారి చూద్దామండి. సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే మనం మామూలుగా అయితే ఆబ్జెక్ట్ అంటే ఇన్ ఏ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ దిస్ యూనివర్స్ వెదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ రెఫర్ ఇట్ యాజ్ ఆబ్జెక్ట్ అంటాము. వెల్ డిఫైన్డ్ అంటే మనకి అంటే మామూలుగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్న వొవెల్స్ని మనం వెల్ డిఫైన్డ్ సెట్ అంటాము. నాట్ వెల్ డిఫైన్డ్ అంటే మనకి ఇండియాలో ఉన్న రిచ్ పీపుల్ని మనం ఒక సెట్ కింద రాయాలంటే రాయలేం, కాబట్టి అది నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. అది అంటే మనకి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సెట్స్ని మనం క్యాపిటల్ లెటర్స్తో రాస్తామండి. అంటే క్యాపిటల్ లెటర్స్ అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ లేకపోతే ఏ ఎక్స్ వై జెడ్ క్యాపిటల్ లెటర్స్తో రాస్తాం. అలాగే మనకి ఈ ఆబ్జెక్ట్స్ని మనం సెట్ రూపంలో రాస్తే వాటిని ఏమంటామంటే ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ అంటాం. అంటే మనం దీంట్లో రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్లో మనకి ఒక రోస్టర్ ఫామ్ ఒకటి ఉంటుంది, సెట్ బిల్డర్ ఫామ్ ఉంటుంది. రోస్టర్ ఫామ్ అంటే రోస్టర్ ఫామ్ అంటే మనకి ఈ ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ని కామాతో వేరు చేసి ఒక బ్రాకెట్లో రాస్తే దాన్ని రోస్టర్ ఫామ్ అంటాము. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఈ సెట్ ఒక కామన్ ప్రాపర్టీని కలిగి ఉంటే దాన్ని ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటామండి. ఎక్స్ అనేది లెస్ దెన్ 10 ఉన్న ప్రైమ్ నెంబర్స్ అని ఒక ప్రాపర్టీ. ఇది మనం డైరెక్ట్గా దీన్ని ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. అలాగే టైప్స్ ఆఫ్ సెట్లో మనకి ఎంప్టీ సెట్ అంటే ఎలిమెంట్స్ సెట్లో ఎలిమెంట్స్ ఏమి లేకపోతే దాన్ని ఎంప్టీ సెట్ అంటాం. సింగిల్టన్ సెట్ అంటే ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటామండి. ఫైనైట్ సెట్ అంటే మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మనం ఫైనైట్ సెట్ అంటాం. ఇన్ఫైనైట్ సెట్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ వాటిని ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఎన్ ఆఫ్ ఏ అంటే కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనకి ఎన్ ఆఫ్ ఏ అని రాస్తామండి. అలాగే 2 ఈక్వల్ సెట్స్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో కూడా ఉంటే సేమ్ ఉంటే అట్లనే ఈక్వల్ సెట్స్ అంటామండి. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ అయితే ఏమవుతుందంటే ఈక్వివాలెంట్ సెట్ అవుతుందండి. అలాగే మనం ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉంటే మనం ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటామండి. అంటే ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అయింది అనుకోండి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం రాస్తామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తామండి. అంటే మనకి ప్రాపర్ సబ్సెట్ అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాకూడదండి. అప్పుడు మనం ప్రాపర్ సబ్సెట్ అంటాం. ప్రాపర్ సబ్సెట్కి ఏ అంటే కింద ఈక్వల్ టు గీత గీయకూడదండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఇక్కడ మనకి ఇది ఏ సబ్సెట్ ఆఫ్ బి అండి. అలాగే మనకి
ఇక్కడ పవర్ సెట్ అంటే ఈ ఏలో ఉన్న ఎలిమెంట్స్కి సబ్సెట్ ఆఫ్ సెట్స్ అంటే ఏలో ఉన్న 1 2 3 ఉన్నాయనుకోండి ఎలిమెంట్స్, వీటిలోకి సబ్సెట్స్ అంటే మనం మామూలుగా రాసేటప్పుడు ఏం రాస్తామంటే పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే సబ్సెట్ అంటే 1 అనేది ఒక సెట్, అంటే ఎలిమెంట్స్ అన్ని నేను వేరువేరుగా రాయొచ్చు కాబట్టి అలాగే 1, 2 అలాగే 1, 3 2, 3 అలాగే 1, 2, 3 ఇది ఒక సెట్ అండి. అలాగే మనకి ఎంటీ సెట్ కూడా మనకి సబ్సెట్ అవుతుంది. ఇది ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే బి అనేది సూపర్ సెట్ అవుతుందండి. ఇది అంటే బి అనే సెట్ బిగ్ సెట్ అవుతుంది, ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఇక్కడ మనకి పవర్ సెట్ అంటే ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ఏ కాల్డ్ ఏమంటామంటే పవర్ సెట్ ఆఫ్ ఏ అండి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏ అనే సెట్లో సబ్సెట్ ఆఫ్ ఏ అయితే అంటే ఏని 1ని ఒక సెట్ కింద రాయొచ్చు, 2ని ఒక సెట్ కింద రాయొచ్చు, 3ని ఒక సెట్ కింద రాయొచ్చు. ఆ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే 1, 2 అలాగే 1, 3 2, 3 1, 2, 3 ఆల్సో ఒక సెట్ అండి. ఎంటీ సెట్ కూడా సబ్సెట్ అవుతుంది. అలాగే మొత్తం ఎన్ని వచ్చినాయంటే 8 వచ్చినాయండి. అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి కాబట్టి 2 power 3 అండి 8. ఇది అంటే ఏ అనే సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే n ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వస్తాయంటే 2 power n అండి, 2 power 3 అంటే 8 సెట్స్ వస్తాయండి. ఇది 8 సెట్స్. ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనం ఒక సెట్స్ రూపంలో రాస్తే ఆ సెట్స్ అన్నీ దేనికి సబ్సెట్గా ఉండాలంటే ఏకి సబ్సెట్గా ఉంటే దాన్ని ఆల్ ద సెట్స్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ అయితే దాన్ని పవర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ అంటే పవర్ సెట్లో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయంటే 2 power n ఎలిమెంట్స్ వస్తాయి. 2 power ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 power 3 అంటే 8 అండి. ఇది పవర్ సెట్కి సంబంధించి. సెట్ అంటే అండి మామూలుగా అయితే యూనివర్సల్ సెట్ అండి. మామూలుగా అయితే ఇఫ్ ద సెట్స్ ఆర్ అండర్ కన్సిడరేషన్ అండి, అంటే సెట్స్ అండర్ కన్సిడరేషన్ అంటే మనకి సెట్స్ అండర్ కన్సిడరేషన్ అంటే ఒక ఫిక్స్డ్ సెట్కి ఆ సెట్స్ అన్ని సబ్సెట్ అయితే వాటిని ఏమంటామంటే సెట్స్ అండర్ కన్సిడరేషన్ అంటాం. మామూలుగా అయితే మనం ఒక సెట్ ఈ 1, 2, 3 తీసుకుంటే బి అనే సెట్లో మనకి 2, 3, 4, 5 తీసుకుంటే సి అనే సెట్లో మనకి 6, 7 తీసుకుంటే మనకి ఇది మామూలుగా అయితే యూనివర్సల్ సెట్ని న్యూతో ఇలా డినోట్ చేస్తామండి. న్యూ అంటే మొత్తం హోల్ సెట్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఈ సెట్స్ అన్నీ మనకి యూనివర్సల్ సెట్కి ఏమవుతాయంటే సబ్సెట్ అవుతాయి. అంటే సెట్స్ అండర్ కన్సిడరేషన్ ఆల్ ద సెట్స్ సబ్సెట్ ఆఫ్ ఫిక్స్డ్ సెట్ ఈజ్ కాల్డ్ అండ్ యూనివర్సల్ సెట్ అంటాం. దీన్ని న్యూతో డినోట్ చేస్తామండి. అలాగే డిజాయింట్ సెట్స్ అంటే డిజాయింట్ సెట్స్ అండి. అంటే మనం ఏమైనా 2 సెట్స్ తీసుకుంటే ఏ అండ్ బి అండ్ సెట్స్ తీసుకుంటే 2 ఎలిమెంట్స్లోనూ కామన్ ఎలిమెంట్ ఏమీ లేకపోతే అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అయితే 2 సెట్స్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే మనం ఏ బి ఆర్ డిజాయింట్ సెట్స్ అంటామండి. అలాగే మనకి వెన్ డయాగ్రామ్ అంటే వెన్ డయాగ్రామ్ ఈజ్ మామూలుగా అయితే మనకు ఒక డయాగ్రామ్లో మనకి
సమ్ ఆపరేషన్ ఆఫ్ సెట్స్ని మనం ఒక డయాగ్రామ్ రూపంలో చూసిస్తే దాన్ని వెన్ డయాగ్రామ్ అంటాం. అంటే మనం మామూలుగా అయితే ఇది యూనివర్సల్ సెట్ అయితే దీంట్లో ఉన్న మనకి ఈ సెట్స్ని అంటే ఈవెన్ నెంబర్సు అలాగే ఆడ్ నెంబర్సు అలాగే అంటే మామూలుగా తీసుకుంటే వెన్ డయాగ్రామ్లో మనం చూసిస్తే వాటిని ఏమంటారు ఆపరేషన్ ఆఫ్ సెట్స్ అంటామండి. అంటే ఆపరేషన్ ఆఫ్ సెట్స్ అంటే మనకి ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి అవి మనకి ఆపరేషన్ ఆఫ్ సెట్స్. అంటే ఏమైనా రెండు సెట్స్ తీసుకుంటే ఏ యూనియన్ బి అంటే మనకు మామూలుగా అయితే అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే either ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే దాన్ని ఏ యూనియన్ బి అంటామండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అయితే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే కామన్ ఎలిమెంట్స్ అండి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఇది ఆపరేషన్ ఆఫ్ సెట్స్. ఆపరేషన్ ఆఫ్ సెట్స్ని మనం ఒక డయాగ్రామ్ రూపంలో రెక్టాంగులర్ షేప్లోను మనకు ఒక వెన్ డయాగ్రామ్స్ రూపంలో సూచిస్తే దీన్ని వెన్ డయాగ్రామ్ అంటామండి. మామూలుగా అయితే ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది మనకి కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే మనకి ఓ ఫిక్స్డ్ సెట్కి సబ్సెట్గా ఉండే సెట్ని మనం యూనివర్సల్ సెట్ అన్నామండి. అలాగే మన కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే ఒకసారి చూద్దామండి డెఫినేషన్. ఇఫ్ యూ ఈజ్ ఏ యూనివర్సల్ సెట్ అండ్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ యూ then the complement of A is set which contains those elements of U which are not in A contained in A and not contained in A. It is denoted by A dash. A dash అంటే మనం ఏం రాస్తాం అంటే యూనివర్సల్ సెట్ యూ అయితే ఏ అనే సబ్సెట్ ఆఫ్ యూ అయితే దాని కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ కంటైనింగ్ దోజ్ ఎలిమెంట్స్. ఏలో ఉండకూడదండి కాంప్లిమెంట్ ఎలిమెంట్స్. అంటే దేంట్లో ఉండాలంటే యూలో ఉండాలి. అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అయితే వాటిని ఏ కాంప్లిమెంట్ అంటామండి. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. దానికి సంబంధించి మనకి యూ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంటీ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు యూ. అలాగే ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ. ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అవుతుందండి. ఏ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ అంటే ఏ అవుతుంది. ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అండి. సమ్ ఇంపార్టెంట్ లాస్ ఆన్ సెట్స్ ఐడోపెంట్ లా అని అలాగే అసోసియేటివ్ లా కామ్యుటేటివ్ లా. ఇది ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇది అసోసియేటివ్ లా అండి. ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి అండి. అలాగే ఇంటర్సెక్షన్ అయితే ఇంటర్సెక్షన్. అలాగే కాంపిటేటివ్ లా అండి ఇది. అంటే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి వస్తుంది. ఇంటర్సెక్షన్ వస్తే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ వస్తుంది. సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే మనకి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అవుతుందండి. అలాగే మూడోది ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు యూ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు యూ. ఇలాగ మనకు ఒక ప్రాపర్టీ ఉంది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అలాగే ఐదోది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అండి. అలాగే ఆరోది ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ సి అండి. ఇది మనకి సెట్స్కి సంబంధించి కాన్సెప్ట్ అండి. మనకి అంటే తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొద్ది మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.